Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెక్సికోలో దుండగుడి కాల్పులు కలకలం రేపుతున్నాయి. కాల్పుల్లో చిన్నారి సహా 10 మంది మృతి చెందారు. క్యూబ్లాలోని టెహుటియుంగోలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో 6 పురుషులు, 3 మహిళలు, 1 చిన్నారి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దాడికి కారణాలపైన పోలీసులకు ఇంకా స్పష్టత రాలేదు. అక్కడ నేషనల్ గార్డ్స్ దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. సాధారణంగా ఉత్తర అమెరికా ప్రాంతంలో ఉండేటువంటి గన్ కల్చర్ ప్రభావం కూడా దీనికి కారణంగా మాత్రం ప్రాథమికంగా తెలుస్తుంది. ఒక్కసారిగా ఒక దుండగుడు రావడం, గన్ తీయడం, అక్కడ ఒక్కసారిగా ఉన్నటువంటి వారిని కాల్పులు జరపడం మాత్రం ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ కాల్పుల్లో 6 పురుషులు, 3 మహిళలు, 1 చిన్నారి కూడా మృతి చెందినటువంటి పైన మాత్రం సంచలనంగా మారుతుంది. ప్యూబ్లాలోని టెహుటియుంగోలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల్లో మొత్తం 10 మంది చనిపోయారు. Por parte de la Fiscalía, pues desde que tuvimos conocimiento del evento, nos trasladamos al lugar, hicimos el levantamiento de cuerpos, estamos en este momento haciendo todo el barrido dentro de la zona en la que sucedieron estos hechos. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, అసలు మెక్సికోలో దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరపడం, 10 మందిని పొట్టను పెట్టుకున్నటువంటి మనం చూస్తున్నాం. అసలు రీజన్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ ఏదైతే ఈ మెక్సికో గానీ లేదంటే కొన్ని దేశాలు ఉన్నాయి, కెనడా గానీ ఇట్లా ఈ అలాగే అటు దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని దేశాల్లో ఈ డ్రగ్స్ అదే విధంగా దీని గన్ కల్చర్ అనేది తీవ్రంగా ఉండటం, అదే విధంగా ఈ గ్రూపులు ఏవైతే ఉన్నాయో అంటే ఈ ఉగ్రవాద గ్రూపులు గానీ లేదంటే లోకల్ గా అంటే గ్యాంగ్స్టర్లుగా గానీ చలామణి అయ్యేవారు గానీ వీళ్ళ సంఖ్య అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఘటనలకు వాళ్లే కారణం అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ అంటే మెక్సికోలో ఎక్కువగా డ్రగ్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇదే అమెరికాను కూడా గతంలో భయపెట్టింది, ప్రస్తుతం కూడా భయపెడుతున్నటువంటి అంశం. అమెరికాలో నేరాలు పెరగడానికి కూడా ఇదే కారణం అనేది డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే చెప్పేటువంటి అంశం కూడా. అయితే ఇక తాజా ఘటన కూడా ఇదే కోవలోకి వస్తుంది అనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే కనుక ప్యూబ్లా రాష్ట్రంలోని టెహుటియుంగో పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున ఒక అపార్ట్మెంట్ మీద దాడికి దిగారు గుర్తు తెలియని దుండగులు. అందులో ఒక చిన్నారితో సహా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా అక్కడ మీడియా తెలిపింది. అయితే ఆదివారం తెల్లవారుజామున 1:55 గంటల ప్రాంతంలో అందరూ నిద్రలో ఉన్నటువంటి సమయంలో ఒక ఇంట్లోకి దుండగులు అడుగు పెట్టారని, అక్కడ ఉన్న వారికి ఒక్కసారిగా కాల్పుల వర్షం కురిపించారని, అదే విధంగా ఈ కాల్పుల దాటికి మేము భయాందోళనలకు గురయ్యామంటూ కూడా అక్కడ స్థానికులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పోలీసులకు కూడా వెంటనే సమాచారం ఇవ్వటం, ఆ తర్వాత పోలీసులు కూడా పెద్ద ఎత్తున రంగంలోకి దిగటం ఇదంతా జరిగింది. ఇక అలాగే మున్సిపల్ పోలీసులు కానీ రెస్క్యూ టీమ్స్ కానీ ఘటనా స్థలానికి చేరుకునే లోపే అక్కడ మొత్తం కూడా అంటే రక్తం మడుగులో పెద్ద ఎత్తున ఈ మృతదేహాలు పడి ఉన్నాయంటూ కూడా మెక్సికో మీడియా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉండటం ఆందోళన కలిగించినటువంటి అంశం. అలాగే మహిళలు, సాధారణంగా ఇటువంటి గ్రూపులు మహిళలను కూడా టార్గెట్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే చిన్నపిల్లలను, మహిళలను కూడా టార్గెట్ చేశారు. అయితే దీనికి దాడికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి మాత్రం ఇంకా స్పష్టంగా అక్కడ మీడియా అయితే చెప్పలేదు. కానీ మెక్సికోలో ఈ డ్రగ్ కార్టెల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి ముఠాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వ్యవస్థీకృత నేరగాళ్ల మధ్య జరిగేటువంటి ఆధిపత్య పోరు కారణంగానే గతంలో బ్రెజిల్ జైళ్లలో ఎటువంటి ఘటనలు జరిగాయో అటువంటి పోరు ఇదే తరహాలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ కోణంలోనే దీన్ని కూడా చూడొచ్చు అనేది. వరకు డ్రగ్స్ మీద ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా నుంచి చాలా సానుకూల పరిస్థితుల్లో దొరుకుతున్నటువంటి గన్ అనేది అంత సులభంగా ఆ ప్రాంతంలో దొరకడానికి అమెరికా సరిహద్దు దాటి రావడం కూడా ఒక ప్రధానమైనటువంటి రీజన్ గా తెలుస్తుంది. ఎందుకు మెక్సికో ప్రభుత్వం గన్ కల్చర్ ను కంట్రోల్ చేయలేకపోతుంది? ఇక్కడ అంటే మితిమీరినటువంటి స్వేచ్ఛ అనేది ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉంది, పశ్చిమ దేశాల్లో ఎక్కువగా ఉంది అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అందులో భాగంగానే మెక్సికో గానీ, కెనడా గానీ, అమెరికా గానీ ఇలా కొన్ని దేశాలు ఇటువంటి చర్యల వల్ల ఎక్కువగా సఫర్ అవుతున్నాయి అనేది అయితే మనకు అర్థం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా ఈ డ్రగ్స్ పెడ్లర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళ ఈ గ్యాంగులు ఏవైతే ఉంటాయో ఈ గ్యాంగుల కుటుంబాలను కూడా టార్గెట్ చేస్తున్నాయి. అందుకనే వీళ్ళకి సంబంధించి మెక్సికో సరిహద్దుల్లో ఫెన్సింగ్ అనేటువంటి అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ గతంలో 2017లో తీసుకురావడానికి కానీ, ఇటీవల కాలంలో మెక్సికో సరిహద్దులకు సంబంధించి మరింత ఆందోళన వ్యక్తం చేయడానికి కానీ, అలాగే అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీతో నిఘా పెట్టడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ
దీనికి సంబంధించి కొంత జాగ్రత్తగానే అమెరికా ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. ఇక మెక్సికో ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి విషయంలో ముఖ్యంగా ఈ డ్రగ్స్ మాఫియా అక్కడ ప్రభుత్వాన్ని కూడా శాసిస్తోంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక అంటే నాయకులు కానీ ప్రజాప్రతినిధులు వీళ్ళు కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ మూటాలకు సహకరిస్తున్నారు, అక్రమ సంపాదన కోసం ఆశపడుతున్నారు అనేది అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. అందుకనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మెక్సికోలో ఒక దుండగుడి కాల్పుల్లో 10 మంది చనిపోయారు. కాల్పుల్లో చిన్నారి సహా మొత్తం 10 మంది చనిపోవడం మాత్రం ఆ ప్రాంతాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ప్యూబ్లాలోని టెహుటియోంగోలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో మొత్తం 6 పురుషులు, 3 మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నారు. దాడికి కారణాలపైన పోలీసులకు ఇంకా స్పష్టత రాకపోయినా మెక్సికో ప్రాంతంలో విపరీతంగా సాగుతున్నటువంటి డ్రగ్స్ వ్యవహారం కానివ్వండి, గన్ కల్చర్ వ్యవహారం, ఈ రెండు కూడా ఒక కారణంగా మాత్రం స్థానికులు తెలుపుతున్నారు. ఇక నేషనల్ గార్డ్స్ దర్యాప్తు అయితే కొనసాగుతూనే ఉంది. 10 మందిని చంపినటువంటి దుండగుడిని అదుపులోకి తీసుకునేటువంటి వైనం, అతను డ్రగ్స్ సేవించి డ్రగ్స్ కు బానిస అయ్యాడా అనేటువంటి కోణంలో కూడా నేషనల్ గార్డ్స్ దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ప్రధానంగా ఉత్తర అమెరికా ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు. మెక్సికోకైతే అమెరికా సరిహద్దు దాటి సులభంగా అందరికీ గన్ అందుబాటులో ఉండేటువంటి కారణం కూడా గన్ కల్చర్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. కొన్ని దశల్లో డ్రగ్స్ సేవించినటువంటి వారి యొక్క మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఉన్నటువంటి ఒక్కసారిగా పక్క వారిని కాల్పులు జరపడం, వారిని హతం చేయడం, సో ప్రాణం తీస్తున్నామా ఏం చేస్తున్నామా అనేటువంటి తెలియనటువంటి మత్తులో వారు మునిగిపోయేటువంటి పరిస్థితులు కూడా పాశ్చాత్య దేశాల్లో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మెక్సికోలో చోటు చేసుకున్నటువంటి ఏదైతే ఈ ఘటన ఉందో దీనికి డ్రగ్స్ కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగానే తెలుస్తుంది. ప్రధానంగా మెక్సికోలో పెరిగిపోతున్నటువంటి డ్రగ్స్ లభ్యత పైన అమెరికా ఆందోళన వ్యక్తం చేసిన, ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో హెచ్చరించినా కూడా మెక్సికోలో పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ఇలాంటి కారణాలతో పాటుగా అంతర్గతంగా పేరుకుపోయినటువంటి అవినీతి కూడా వీటిని కంట్రోల్ చేయలేకపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. కానీ తాజాగా జరిగినటువంటి ఈ ఘటనలో ఒక దుండగుడు ఒక్కసారిగా ఒక ఇంట్లోకి ప్రవేశించడం, గన్ తీయడం, అక్కడ ఉన్నటువంటి 10 మంది పైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపినటువంటి పైన మాత్రం ప్యూబ్లాలో ఉన్నటువంటి టెహుటియోలో చాలా కలకలం రేపుతున్నటువంటి ఘటన. మరి ముఖ్యంగా 6 పురుషులు, 3 మహిళలు, ఒక చిన్నారి కూడా ఈ మృతుల్లో ఉండడం మాత్రం మరింత విషాదాన్ని నేపింది. సో దీనిపైన దర్యాప్తుని చేస్తున్నామని మెక్సికోకు సంబంధించినటువంటి నేషనల్ గార్డ్స్ అధికారిని కూడా ప్రకటించినటువంటి పైన మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా మాత్రం మెక్సికోలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన ఆ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది.